హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 6. అబ్బా ఆపవే బామ్మ, నేను స్టేషన్కి రీచ్ అయ్యాను. పూజ వస్తుంది అనుకుంటే తాను హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సడన్గా ట్రిప్ వేశారంట. తాను వాళ్ళ బావతో టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటూ ఆటో దిగుతుంది నందన. కానీ అక్కడ ఒక పెద్ద కుక్క నిలబడి ఉంటుంది. తనకి కుక్క అంటే భయం. ఏం చేయాలో తెలియదు. అయినా కూడా తన భయాన్ని కనపడకుండా వెళ్తుంది. అప్పుడే ఆ కుక్క నందనను చూసి మొరగడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే తాను పరుగు స్టార్ట్ చేసింది. అలా ఒకతన్ని డాష్ ఇచ్చింది. తాను నందనను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు బ్యాక్ ఎండ్లో మ్యూజిక్ ప్యార్ మే పడిపోయానే అని సాంగ్ వినపడుతుంది. ఎవరో ఒకడు తన మొబైల్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. తాను ఈ లోకంలోకి వచ్చి అతను అక్కడ ఉన్న కర్రను తీసుకొని కుక్కను తరిమాడు. తర్వాత నందన ఇంకా భయంగా చూస్తూ ఉంటే అతను హే కూల్, ఏమీ కాలేదు. అయినా చిన్నపిల్లలాగా అలా ఎవరైనా కుక్కను చూసి భయపడతారా అని గట్టిగా నవ్వుతాడు. అంతవరకు భయం వల్ల సైలెంట్గా ఉన్న తాను, ఏమి నువ్వు భయపడవా? ఏమో నేను భయపడతాను. ఎందుకంటే నాకు నేను అంటే చాలా ఇష్టం. ఇలా కుక్క చేత కరిపించుకొని తర్వాత సూదులు పొడిపించుకోలేను. అండర్స్టాండ్ అని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది. క్రేజీ గర్ల్ ఇంతసేపు భయపడింది. ఇంతలో అరుస్తుంది. సమీర్, ఎవర్రా క్రేజీ గర్ల్ అంటున్నావు? నీ లవరా ఏంటి? రేయ్, నీకు తెలియకుండా నాకు ఎక్కడ నుండి వస్తుంది? నేను మీ ఊరిలో దిగినా వెంటనే నువ్వు వచ్చి రిసీవ్ చేసుకోలేదో నిన్ను చంపేస్తారా? ఇది ఫిక్స్ అయ్యిరా విజ్జు. రేయ్ బాబు ఆపరా, నేను పెళ్ళికొడికినిరా. ఇంకో 4 రోజుల్లో నా పెళ్ళి. నేను ఇంకా కొద్ది రోజులు నా భార్యతో ఉండాలి. నిన్ను తీసుకొని పోవడానికి మా డ్రైవర్ని పంపిస్తాను, ఓకేనా? ఇలా మాట్లాడుతూ నువ్వు ఉంటే నేను ట్రైన్ మిస్ అవుతాను, తర్వాత నీ ఇష్టం అంటూ సమీర్ కాల్ కట్ చేసి స్టేషన్ లోపలికి వెళ్ళి తన నెంబర్ చెక్ చేసుకొని ఎక్కుతాడు. లోపలికి వెళ్ళి చూస్తే నందన మ్యూజిక్ వింటూ ఉంటుంది. తన సీట్లో తాను కూర్చొని తాను బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ట్రైన్ కదలడం స్టార్ట్ అవుతుంది. బామ్మ ఎక్కాను తల్లి, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? నేనేమైనా చిన్న పిల్లనా? పెట్టు ఫోన్ అని అరుస్తూ పెట్టేస్తుంది. సమీర్, కొంచెం చిన్నగా అనండి, నా చెవులు బద్దలవుతున్నాయి. డిస్టర్బెన్స్గా ఉంటే చెవులు మూసుకోండి అంటూ తన పాటికి తాను మ్యూజిక్ వింటూ ఉంటుంది. వారిని, ఏంటి ఈ అమ్మాయి ఇంత వైలెంట్గా ఉంది? ఇంతకుముందు కూడా సేవ్ చేస్తే థ్యాంక్స్ చెప్పలేదు, ఇప్పుడు కూడా ఇలా నోరు చించుకొని మరీ అరుస్తోంది. మనసులో తిట్టుకుంటుంది. చాలు, మీ పని మీరు చూసుకోండి. ఏంటి నాకు ఎలా తెలిసింది అని అంతా ఆలోచించకండి. మీ ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. వామ్మో, నీతో జాగ్రత్తగా ఉండాలి అంటూ తాను బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అలా అరగంట తర్వాత నందన తాను తెచ్చుకున్న క్యారీని ఓపెన్ చేసి లడ్డూని తినడం స్టార్ట్ చేసింది. సమీర్ చూస్తూ ఉండగానే ఇంకో 3 తింది. సమీర్ ఆశ్చర్యపోయాడు. అలా చూస్తూ ఉండగానే ఇంకో 2 తింది. ఏంటి నాకు దిష్టి పెడుతున్నారా ఏంటి? కావాలంటే మీరు తినండి, మా బామ్మ చేసింది సూపర్బ్ ఉంటాయి, తీసుకోండి. హే థ్యాంక్స్, బట్ వద్దు, నేను ఓయ్ ఫుడ్ తినను. నీ ఇష్టం, నీకు ఇవ్వాలి అనుకుంది కూడా తానే తింటుంది. అలా చూడకన్నా కదా, నాకు లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఇష్టమైతే అలా తింటారా అనుకోకండి. ఏం చేయను, జర్నీలో నిద్రపోవడం అలవాటు. ట్రైన్ ఆర్ బస్ ఎక్కగానే అలా నిద్ర వస్తుంది. నా అన్నవాళ్ళు పక్కన ఉంటే నాకు నిద్ర బాగా వస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, అందుకే ఇలా హెవీగా తిన్నాను అనుకో. పొట్ట హెవీగా ఉండి నిద్ర రాదు. ఎలా ఉంది నా ఐడియా? సమీర్ గట్టిగా నవ్వుతాడు. నందన కోపంగా చూస్తుంది. హే సారీ, నువ్వు చెప్పిన తీరుకి నాకు నవ్వొచ్చింది సమీర్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. నేను మీకు నా పేరు చెప్పాలి అంటే లడ్డూని తీసుకోవాలి అంటూ
తన చేతిలో పెట్టి నందన అంటుంది. సమీర్కి ఇష్టం లేకపోయినా తింటాడు. థ్యాంక్స్, లడ్డు చాలా బాగుంది. మీరు అప్పటినుంచి మిడిగుడ్లు వేసుకొని మరీ చూస్తున్నారు కదా, దిష్టి తగలకుండా ఇచ్చింది మీకు. సమీర్ షాక్, నందన రాక్స్. ఇంతలో డోర్ని ఎవరో గట్టిగా కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగ్గా నందన నవ్వుతూ స్వీట్స్ బాక్స్ పట్టుకొని ఉంది. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.